వామ్మో పులి యానిమల్ ఈటర్ నుండి మ్యాన్ ఈటర్ గా మారిన పులి ఆసిఫాబాద్ జిల్లా ప్రజల్ని వణికిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎటు నుండి వచ్చి అటాక్ చేస్తుందోనని పంట పొలాల దగ్గర బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రైతు కూలీలు. తాజాగా పులి దాడిలో ఒక యువతి మృతితో 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. నిన్న మొన్నటి వరకు పశువుల ప్రాణాలు మాత్రమే తీసిన బెబ్బులి తాజాగా మనుషులపై కూడా దాడికి తెగబడుతోంది. రక్తం మరిగిన బెబ్బులి దాడులతో అటవీ పరిధిలోని గ్రామాల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎప్పుడు ఎటువైపు నుండి దూసుకొచ్చి దాడి చేస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు కాగజ్ నగర్ ప్రజలు. తాజాగా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లో పత్తి చేనులో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మి అనే యువతిపై పులి దాడి చేసి హతమార్చింది. పొదల చాటున మాటు వేసి వెనక నుండి దాడి చేసి లక్ష్మి మెడపై పంజా విసిరి చంపేసింది. పులి దాడితో రక్తపు మడుగులో విలవెల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది లక్ష్మి. ఇదే ప్రాంతంలో పెద్ద పులి దాడిలో గతంలో 2 ప్రాణాలు కోల్పోగా తాజాగా లక్ష్మి ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అటవీ అధికారుల దగ్గర సమాచారం ఉన్నా గ్రామస్తులను అలర్ట్ చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు కనీసం పెద్ద మనుషులకు చెప్తే మేము ఊళ్ళో డప్పాన దాటిస్తాం. అట్లా దాటియకుండా పొద్దుగాల పత్తేయడానికి పోయి పెద్ద పులి ఆల్రెడీ కొట్టినాక ఒక వ్యక్తి బతక తెచ్చదంటే ఈ ఫారెస్ట్ ఆఫీసులో ఏం చేసిందంటే అడిగి పోవద్దు, మేము ఫోటోలు తీసుకుంటాం డెడ్ బాడీని, మేము అది చేస్తామని చెప్తాం సార్. కనీసం తెచ్చడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మేము పోయినాక అక్కడ ఉన్నాం. ఇంకా ఏమన్నంటే మా ఆఫీసర్లే మేము కొడతామని చెప్పి సభ చెప్తున్నాం. మేము వాళ్ళు ఎవరి మీద కొట్టినాం, ఎవరిని కొట్టినాం. పులి దాడిపై స్పందించిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బాధితురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ముందు సాయంత్రం 5 గంటల తర్వాత అటవీ ప్రాంతాల పక్కన ఉండే పంట భూముల్లోకి రైతులు కూలీలు వెళ్లొద్దని సూచించారు. Every time our officers are telling that don't go before 10 and after 5 for the farming. But that woman went in the morning 8 o'clock with her child. That time the tigress, I think tiger or tigress came and hit the girl. She died. We gave compensation of 10 lakhs immediately, but it is not okay. I am not saying. పులి దాడితో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు కాగజ్ నగర్ మండల ప్రాంతంలోని 15 గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. కాగజ్ నగర్ మండలం ఈస్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరెగూడ, బాబునగర్ గ్రామాల్లో పులి సంచారం ఉందంటున్నారు అధికారులు. ఈ గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. పొలాలు, సమీప అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరోవైపు లక్ష్మిపై దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. లక్ష్మిపై దాడి చేసిన పులి కాగజ్ నగర్ కారిడార్లో సంచరిస్తున్న పులా లేక మహారాష్ట్ర నుండి వలస వచ్చిన మ్యాన్ ఈటరా అన్న విషయాన్ని తేల్చే పనిలో పడింది అటవీశాఖ. మొన్న దిగిడ, కొండపల్లి, నిన్న వాంకిడి, ఖానాపూర్, నేడు నజ్రుల్ నగర్. ఏడాదికి ఒక ప్రాణం అన్నట్టుగా 4 ఏళ్లలో 4 ప్రాణాలు తీసింది పులి. రక్తం మరిగిన పెద్ద పులి దాడిలో 4 ప్రాణాలు గాల్లో కలవడంతో స్థానిక జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ నిర్లక్ష్యమే వరుస ఘటనలకు కారణమని చెప్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఏదో ఒక చోట పులి సంచారం అనేది ఈ మధ్యకాలంలో కామన్ గా మారింది. ఈ నెల 12న విరహవేదనతో మహారాష్ట్ర కిన్వట్ అడవుల నుంచి నిర్మల్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది పెద్ద పులి. కుంటాల, నర్సాపూర్, సారంగపూర్, మామడ మండలాల్లో సంచరిస్తూ ఇటీవల టోల్గేట్ దగ్గర లారీ డ్రైవర్ కంటపడింది. కొమురం భీం జిల్లా వాంకిడి మండలం గోయిగాం గ్రామం దగ్గర రోడ్డు పక్కన పులిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇదే పులి ఈ నెల 10న మహబూబ్ ఘాట్లో ప్రయాణికుల కంటపడింది. నడి రోడ్డుపై పులి కనిపించడంతో వాహనదారులు హడలిపోయారు. ఈ నెల 16న మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకరపల్లి శివార్లోని KK5 గని సమీపంలో పెద్ద పులి వలస కూలీల కంటపడింది. మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు కేకలు వేయడంతో చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో అటవీ ప్రాంతం నుంచి వచ్చే పులులు ఉమ్మడి ఆదిలాబాద్లో సంచరిస్తూ ప్రజల్ని భయపెడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాల్లో అప్పుడప్పుడు పశువులపై దాడులు చేస్తున్నా లైట్ తీసుకున్న జనం తాజాగా మనుషులపై కూడా అటాక్ చేస్తుండటంతో ఎప్పుడు ఎటు నుంచి పులి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లోకి పులులు రాకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.